ప్రభువునందు విశ్వాసి, నీ బాధ్యత నీకు తెలుసా? గడిచిన వారం మనం కొన్ని మాటలను ధ్యానం చేశాం. విశ్వాసి యొక్క బాధ్యతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం ప్రభువునందు విశ్వాసి, నీ బాధ్యత సువార్త ప్రకటించేవాడిగా ఉండాలి. సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ సువార్త వలనే నీవు నేను రక్షింపబడ్డాము అని జ్ఞాపకం చేసుకో. సువార్త గొప్పది, సువార్త మహిమ గలది, సువార్త బలమైనటువంటిది. ఆ బలమైనటువంటి సువార్తను ప్రకటించే బాధ్యత నీపైన నాపైన దేవుడు పెట్టినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. సువార్త మనము ప్రకటించే వారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సువార్త ఎవరు ప్రకటించాలి అన్నది మనం ఆలోచన చేస్తే, సువార్త ప్రకటించడానికి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. సువార్త అందరూ ప్రకటించడానికి అవకాశం లేదు. సువార్త ప్రకటించినటువంటి వారికి కొన్ని యోగ్యతలు ఉండాలి అన్నది వాక్య సత్యం. మొట్టమొదటి యోగ్యత, రక్షణ అనుభవం ఉండాలి. సువార్త ప్రకటించే వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే రక్షణ అనుభవం ఉండాలి. అంటే రక్షింపబడేవాడిగా ఉండాలి. రక్షణ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించిన వాడే రక్షింపబడతాడు. ప్రభు నామమున ప్రార్థన చేసిన వాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును విశ్వాసముంచి త్రియేక దేవుని నామములో బాప్తిస్మము పొంది ఆయన నామమున ప్రార్థన చేసినటువంటి వాడు రక్షింపబడతాడు. రక్షింపబడడానికి ఏ విధమైనటువంటి యోగ్యత అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి యోగ్యత ఉండాలి గాని రక్షింపబడడానికి యోగ్యత అవసరం లేదు. నేను పాపిని, నాకు రక్షకుడు కావాలి, ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తి రక్షింపబడడానికి అవకాశం కలుగుతూ ఉంది. రక్షింపబడడానికి యోగ్యత అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి యోగ్యత ఖచ్చితంగా అవసరం. రక్షణ అనుభవం ఉండాలి. రెండో విషయం ఏంటంటే నూతన జన్మ పొంది ఉండాలి, లేదా నూతన సృష్టిగా మార్చబడాలి. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందును ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు యేసునందు మనం ఉండాలి. సమస్తమును నూతనపరచబడాలి. పాత స్వభావము పరిపూర్ణముగా తొలగింపబడి నవీన స్వభావము, నవీన పురుషుడు మనం మన యొక్క జీవితంలో శాసించేటప్పుడు, లేదా ప్రభు అయిన యేసు మన యొక్క హృదయం అనే సింహాసనము పైన ఆధిపత్యం వహిస్తూ ఉన్నప్పుడు మనము యోగ్యులుగా మార్చబడతాం. మూడో విషయం, సువార్త ప్రకటించడానికి యోగ్యత సాక్ష్యం. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి. సమాజంలో మంచి సాక్ష్యం ఉండాలి. కుటుంబంలో కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. భార్య పైన భర్త, భర్త పైన భార్య, ఇలాగూ ఇష్టానుసారంగా ప్రవర్తించి సువార్తకు పోతే ఫలితం ఉందా?
అదే సమయం సమాజంలో కూడా, అంటే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారితో, నీ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి వారితో, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో నీకు మంచి సంబంధాలు ఉండాలి. ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా జీవించి సువార్త ప్రకటిస్తాను అంటే కుదరదు. సాక్ష్యం లేకుండా సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. కనుక రక్షణ అనుభవం ఉండాలి, మారు మనస్సు అనుభవం ఉండాలి. అదే సమయం నూతన జన్మ, నవీన పురుషుడు యొక్క స్వాధీనంలో మనం జీవించగలగాలి. అదే సమయం సాక్ష్య జీవితము కలిగి మనము జీవించాలి. అప్పుడు మాత్రమే సువార్త ప్రకటించడానికి యోగ్యులుగా ఎంచబడతాం. ఒకవేళ నలుగురు దగ్గర మంచి సాక్ష్యము మనకు లేకపోతే మనం సువార్త ప్రకటించిన దాని వలన ఏ విధమైనటువంటి పని జరగదు అన్నది వాక్య సత్యం. మరొకసారి గమనించండి, రక్షింపబడడానికి యోగ్యత లేదు, ఉండనవసరం లేదు. కానీ సువార్త ప్రకటించడానికి యోగ్యత ఖచ్చితంగా ఉండాలి. అది నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కనపరిచేవాడిగా ఉండాలి. ఎడాపెడా జీవించి నేను సువార్తకు పోతాను, సువార్త ప్రకటిస్తాను, రక్షణ పొందుకోకుండానే, బాప్తిస్మం తీసుకోకుండానే, యేసుక్రీస్తును అసలు గమనించకుండానే నేను సువార్త ప్రకటిస్తాను అంటే అది ఎంత మాత్రమును వాక్య విరుద్ధం. వాక్యము దానికి అంగీకరించు. సరే, ఇప్పుడు మనం గమనించాలి, మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ప్రకటించాలి అన్నది ప్రాముఖ్యంగా మనం చూద్దాం. సువార్త ప్రకటించేటప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చదివిన ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా కొన్ని విషయాలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవరు చెదిరిపోయారంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘస్థులు చెదిరిపోయారు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపబడిన తరువాత, పరిశుద్ధాత్మ స్వాధీనంలో శిష్యులు వెళ్ళిపోయిన తరువాత ప్రభువు గొప్ప కార్యాలు చేయడం మనం చూశాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుండి సంఘ ఆవిర్భావం జరిగింది. తరువాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ నియంత్రణలో పేతురు బోధించినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. 3,000 మంది రక్షింపబడ్డారు. అది మాత్రమే కాదు, తరువాత బోధించినప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తాం 5,000 మంది రక్షింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంచుమించు 5,000 మంది రక్షింపబడ్డారు. మనం గమనించినట్లయితే దేవుని సువార్త పక్షమున, దేవుని యొక్క పరిచర్య పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ తన శిష్యులను వాడుకుంటున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే సువార్త ప్రకటిస్తూ ఉండగా యోగ్యులైనటువంటి వారు రక్షింపబడి యోగ్యముగా సంఘములో చేర్చబడి వారు గొప్ప సహవాసము కలిగి వారు జీవిస్తూ ఉండగా సంఘ విస్తరణ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శుద్ధికయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు చూసి వారవలేకపోయారు. వారు వెనుకున్నటువంటి సాతాను ఇంకా వారవలేకపోయాడు. సాతాను యొక్క ఆలోచన మనం గమనించాలి, సంఘ విస్తరణ జరగకూడదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటింపబడకూడదు అన్నది సాతాను యొక్క ఉద్దేశం. కనుకనే సాతాను కొంతమందిని ప్రేరేపించి, కొంతమందిని పురుకొల్పి, కొంతమందిని వాడుకుంటాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులను, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను,
అక్కడ ఉన్నటువంటి యాజకులను సాతాను వాడుకున్నాడు. సంఘాన్ని చెదరగొట్టడానికి వారు ఇష్టపడ్డారు. మనం గమనించినట్లయితే సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు అక్కడ స్టెఫను చంపబడ్డాడు. స్టెఫను పరిచర్యలో స్టెఫను హతసాక్షిగా చంపబడ్డాడు. చంపబడిన తరువాత అక్కడ ఉన్నటువంటి సంఘం చెదరగొట్టబడింది. అక్కడ వ్రాయబడింది కదా, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి అని మనము గమనించగలుగుతూ ఉన్నాం. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. ఆ చెదరిపోయినటువంటి వారికి ఉన్నటువంటి భారమే సువార్త. అక్కడ వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారం చేశారు. సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త అంటే అర్థం 5వ వచనంలో మనం చదవగలుగుతూ ఉన్నాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సువార్త వాక్యమును ప్రకటించారు. ఆ సువార్త అనగా ఏంటో 5వ వచనంలో వ్రాయబడింది. ఆ సువార్త క్రీస్తే. క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉన్నారు. వారు చెదరగొట్టబడ్డారు, వారు హింసింపబడ్డారు, వారు ఆదరణ కోల్పోయారు. వారు చెదరగట్టబడినటువంటి స్థితిలో ఉన్న వారిలో ఉన్నటువంటి భారమును వాళ్ళు తొలగించుకోలేదు. అక్కడ వాళ్ళు ఏం తిన్నారో, వాళ్ళ వసతులు ఏమిటో, వారి యొక్క స్థితిగతులు ఏమిటో మనకి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ వారు చేసిన పని మాత్రం స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. వారు ఆ పూటగా ఆహారం తినగలుగుతూ ఉన్నారా లేదో, వారు కంటి నిండి నిద్రపోగలుగుతున్నారో లేదో, వారి యొక్క జీవితంలో ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారో మనకు తెలియదు, కానీ వ్రాయబడలేదు. కానీ ఒకటి మాత్రం వారు చేయగలుగుతూ ఉన్నారు, సువార్త ప్రకటన మాత్రం వారు చేయగలుగుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అదే వ్రాయించాడు. వారి యొక్క సొంత విషయాలు చెదరగొట్టిన తర్వాత, హింసింపబడిన తర్వాత, వారి సొంత జీవితం, వారు ఎలా ఉన్నారో, వారు ఏ బాధలు పడుతూ ఉన్నారో అది వ్రాయలే. అది అవసరం లేదు కూడా. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని సేవకుడా, ఈ మాటలు గమనించు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో అది అవసరం లేదు. నువ్వు ఆ పూటకి ఆహారం తింటూ ఉన్నావో లేదో, మంచి వస్త్రం కట్టుకోగలుగుతున్నావో లేదో అది అవసరం లేదు. అవసరమైంది మాత్రం ఒకటి ఉంది, సువార్త ప్రకటన. నీ అవస్థలు, నీ ఇబ్బందులు, నీ కన్నీళ్లు, నీ కడగండ్లు ఇతరులకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఒకటి మాత్రం చెప్పాలి, సువార్త. సువార్త ప్రకటన చేయడం మాత్రమే అవసరం. నీ అక్కర, నీ అవస్థ ఇతరులకు తెలియజేసినటువంటి అవసరం నీకు లేదు. నీకు, నీ ప్రభువుకే అది ఉండాలి తప్ప నీ అవసరాలు వేరొకరికి తెలియజేసి వారి యొక్క సహాయాన్ని కోరుకోవడం అదంతా యోగ్యమైనటువంటిది కాదు. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగమును బట్టి నాకేం అర్థం అవుతూ ఉందంటే, వారి యొక్క అక్కరను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు, వారి యొక్క ఇబ్బందిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు, వారు ఏం తిన్నారో, ఎక్కడున్నారో, ఎలా పండుకున్నారో, వాళ్ళ యొక్క జీవితం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు. ఒకటి మాత్రం వ్రాయించాడు, వారు భారము కలిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త ప్రభు అయిన యేసే. ప్రభు అయిన యేసే సువార్త. సువార్తే ప్రభు అయిన యేసు. సువార్త అనగా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. సువార్త అనగా ఒక శక్తి, ఆ శక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది మానవ జీవితాలని మార్చగలడు, మానవుని యొక్క హృదయాన్ని మార్చగలడు, మానవుని యొక్క స్థితిగతులు మార్చగలడు, మానవునికి గొప్ప శాంతిని, సమాధానమును అనుగ్రహించగలదు. గనుక వారు ఏ సువార్త అయితే విన్నారో, వారు ఏ సువార్త విని ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారో, ఆ సువార్తను వారు మర్చిపోలేదు. వారు పొందుకున్నటువంటి ఆ మేలు, వారు అనుభవిస్తున్నటువంటి ఆత్మ రక్షణ ఆనందము వారు మర్చిపోలేదు. అది ప్రతి ఒక్కరూ అనుభవించాలనేటువంటి
ఆశ కలిగి, ఆత్మ నింపుదల కలిగి సువార్త ప్రకటించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ వచనం బట్టి మనకేమర్థం అవుతుందంటే వారు భారము కలిగి సువార్త ప్రకటించారు. సువార్త భారము కలిగి ప్రకటించారు. సువార్తలో భారం ఉండాలి. ఏదో సువార్త ప్రకటిస్తున్నాం అన్నట్లుగా కాకుండా ఆ సువార్తలో భారం ఉండాలి. ఆ భారము కలిగిన సువార్త పనిచేయడం ప్రారంభిస్తుంది అన్నది చాలా యోగ్యమైనటువంటి మాట. రెండో మాట మనం గమనించినట్లయితే 25వ వచనంలో మనం చూస్తాం, అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. మొదట ఎవరు? ఈ ఫిలిప్పు సువార్త ప్రకటించాడు సమరయ పట్టణములలో. తరువాత మనం గమనించినట్లయితే పేతురు, యోహాను కూడా తనకు ఒక సహకారులుగా వచ్చారు. సువార్త ఐక్యతతో బోధించాలి, ఐక్యత కలిగి ప్రకటించాలి. సువార్త నీవు ఒక్కడివే కాదు, సువార్తలో ఐక్యత ఉండాలి. ఐక్యత కలిగి సువార్త ప్రకటించాలి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫిలిప్పు చేసినటువంటి సువార్త పరిచర్యలో ఆ సువార్తను ప్రభువు దీవించాడు. మనము గమనించవచ్చు 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అన్నటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారతని నమ్మారు. ఈ ఫిలిప్పు ఎంత యోగ్యుడో, ఎంత యోగ్యముగా సువార్త ప్రకటించాడో మనం జాగ్రత్తగా గమనిస్తే 8వ వచనంలో మనం చూస్తాం, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన అన్నమాట చూడగలుగుతూ. ఫిలిప్పు సువార్త పరిచర్యలో అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ సంతోషం కలిగింది. సువార్త ఇతరుల హృదయాల్లో సంతోషాన్ని నింపుతూ ఉంది. మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫిలిప్పు చేసినటువంటి పరిచర్య, ఈ ఫిలిప్పు ప్రకటించినటువంటి సువార్త విని అనేక మంది పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇతని సువార్త పరిచర్య అనేక మందిని యేసుక్రీస్తులోనికి నడిపించింది, లేదా సంఘానికి నడిపించింది, రక్షణలోనికి నడిపించింది. ఎందుకు తెలుసా? ఈ వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తన హృదయంలో భారం ఉంది. ఆ భారముతో తన సువార్త పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు గనుక అనేక మంది నమ్మి బాప్తిసం పొందినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తన పరిచర్యలో సాక్ష్యం ఉంది, సాక్ష్యము కలిగి ప్రకటించాడు. అనేక మందిని తను స్వస్థపరిచినప్పుడు, అనేక అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయినప్పుడు, పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందినప్పుడు ఫిలిప్పు వారికి తను తాను కనపరుచుకోలేదు. ఫిలిప్పు నన్ను చూడండి, నా వైపు చూడండి, నా ద్వారానే మీకు ఈ కార్యాలు జరిగాయని ఫిలిప్పు తన్ను తాను కనపరుచుకోలేదు. ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో! ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, పరిశుద్ధాత్మ సహాయమును బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి అద్భుత కార్యాలు జరిగించినప్పుడు తనను తాను కనపరుచుకోలేదు, ప్రభు అయిన యేసునే కనపరిచాడు. ఇది అద్భుతమైనటువంటి పాఠం. నేటి దినాల్లో అనేక మంది సేవకులకు విసురుతున్నటువంటి గొప్ప సవాలు ఏంటంటే, నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నీవు కనిపిస్తూ ఉన్నావా, ప్రభు అయిన యేసు కనిపిస్తూ ఉన్నాడా? ఒక్కసారి గమనించుకోవాలి. ఫిలిప్పు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ఫిలిప్పు అక్కడ కనిపించలేదు, ప్రభు అయిన యేసు కనిపించాడు. ఫిలిప్పు తను తాను గొప్ప చేసుకోలేదు, ప్రభు అయిన యేసును గొప్ప చేశాడు. ఫిలిప్పు గర్వానికి గురి కాలేదు, ఫిలిప్పు తగ్గించుకొని విధేయత కలిగి ప్రభు పరిచర్య చేశాడు.
అందుకనే వ్రాయబడింది కదా, తను చేస్తున్నటువంటి పరిచర్యను చూసి వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారు. ప్రభు అయిన యేసును మొదట నమ్మారు, తర్వాత ఫిలిప్పును కూడా వారు అంగీకరించారు. ఫిలిప్పు కలిగి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యమును బట్టి ప్రభు అయిన యేసును వారు అంగీకరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సాక్ష్యము లేకుండా సువార్త పని జరగదు. సువార్త ఫలితాన్ని మనం చూడం. సాక్ష్యం అవసరం. ఒక గ్రామానికి మేము వెళ్ళినప్పుడు ఒక దేవుని దాసుడు వాక్యము బోధించడానికి పిలిచినప్పుడు ఆదివారం నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టిఫిన్ కొట్లో టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చున్నాను. ఆమె టిఫిన్ పెట్టారు. నేను తింటూ ఉండగా ఆ టిఫిన్ కొట్టి ఆమె నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బాబు మీరు దేవుని సేవకులా అని అడిగింది. అవునమ్మా, దేవుని సేవకుడినే అని చెప్పాను. అన్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడిగినప్పుడు నేను చెప్పాను కదా, ఇగో పలాని దేవుని సేవకుడు వాక్యం చెప్పడానికి పిలిచారమ్మా, వెళ్తూ ఉన్నాను అని అన్నాను. అన్నప్పుడు సరే బాబు మంచిదే అని అందాను. ఎందుకు మళ్ళీ అడుగుతూ ఉన్నారు అని నేను అడిగినప్పుడు ఆమె అంది కదా, బాబు మీరు వెళ్తున్నటువంటి దేవుని సేవకుడు మంచి వ్యక్తే, మంచి సాక్ష్యమే ఉంది, కానీ మరొక దేవుని సేవకుడు ఈ గ్రామంలో ఉన్నాడు, అతనికి ఏమాత్రం సాక్ష్యం లేదు, అతను పచ్చి వ్యభిచారి, తన భార్య కూడా సాక్ష్యం లేదు, అలాంటి వాళ్ళు ఉంటే మీ దేవునికి అవమానం బాబు అని చెప్పేసి తిరిగి నాకు ఆమె సమాధానం చెప్తూ ఉంది. నాకు చాలా సిగ్గేసింది, తలదించుకోవాల్సి వచ్చింది. సాక్ష్యం లేకుండా నువ్వు ఆ గ్రామంలో పరిచర్య చేస్తే ఎవరు నీ సువార్త విని ఎవరు నీ వాక్యం అంగీకరించి సంఘంలో చేర్చబడతారు? నీ ద్వారా ఆ సంఘానికి ప్రయోజనమేముంది, క్షేమమేముంది? ప్రియ సహోదరుడా, నేను గమనించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు కొరకు సాక్షులుగా, ప్రభు కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభు కొరకు నిన్ను నువ్వు మరుగు చేసుకొని ప్రభువుని హెచ్చించే విధానంలో నువ్వు ఎప్పుడైతే పరిచర్యను జరిగిస్తావో, ఎప్పుడైతే ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తావో, అప్పుడు ఆ యొక్క గ్రామంలో, ఆ యొక్క పట్టణంలో అనేక మంది రక్షింపబడడానికి అవకాశం ఉంటావు. ఈ ఫిలిప్పు చేసినటువంటి పరిచర్య ఆశీర్వదించబడడం వలన, ఈ ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను గంభీరముగా భారముగా ప్రకటించడం వలన, ఈ ఫిలిప్పు వలన అక్కడ దేవుడి కార్యాలు చేసినందువలన అనేక మంది యేసుక్రీస్తును అంగీకరించడం వలన యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు పేతురుని యోహానును పంపించినప్పుడు పేతురు, యోహాను, ఫిలిప్పు కలిసి అక్కడ పరిచర్య చేసినట్లుగా, కలిసి సువార్త ప్రకటన జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సువార్త ఐక్యత కలిగి ప్రకటించాలి. ఏదో నేను ఒక్కడినే చేసుకుంటాను అని అనకూడదు. ఇది ఒక్కడు సొత్తు కాదు. అందరూ కలిసి ఐక్యత కలిగి ఐక్యమత్యముతో ప్రభు యొక్క సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి. సువార్తలో భారం ఉండాలి, భారము కలిగి సువార్త ప్రకటించాలి. అదే సమయం ఐక్యత కలిగి సువార్త ప్రకటించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడతాడు. మూడో విషయం మనం ఆలోచన చేస్తే 35వ వచనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం. ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. మనం ఆలోచన చేస్తే సువార్త లేఖనమును అనుసరించి ఉండాలి, వాక్యమును అనుసరించి ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక నపుంసకుడు, అతని పేరు కూడా వ్రాయబడింది కదా, ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను అనేటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం.
తర్వాత తను యెరూషలేమునకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో తన ఆరాధనను అర్పించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అతడు యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు తను చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగమును చదువుతూ ఉన్నాడు. వాక్య భాగమును చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్య భాగమును తనకు సరిగా అర్థం కావడం లేదు, గ్రహింపుకు రావడం లేదు. అప్పుడు ప్రభు యొక్క దూత లేదా ప్రభు యొక్క ఆత్మ ఈ యొక్క ఫిలిప్పును ప్రేరేపించి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. తరువాత ఆ యొక్క ఈ నపుంసకుడైనటువంటి ఈ వ్యక్తిని ఫిలిప్పు కలుసుకున్నప్పుడు ఫిలిప్పు ఈ మాట అన్నాడు కదా, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఈ యొక్క వ్యక్తి చదువుతూ ఉన్నాడు గాని గ్రహింపు లేదు. గ్రహింపు లేనప్పుడు ఈ ఫిలిప్పు తను ఏదైతే వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడో అది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగం. ఆ వాక్య భాగమును సంపూర్తిగా ఫిలిప్పు వివరించాడు. యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటలు, యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చినటువంటి మాటలు, యేసుక్రీస్తు యొక్క విమోచనను గూర్చినటువంటి మాటలు, యేసుక్రీస్తు సర్వమానవాళికి చేసినటువంటి బలియాగమును గూర్చినటువంటి మాటలు ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడైనటువంటి అధికారికి తెలియజేసినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ వ్రాయబడింది కదా, ఆ లేఖనమును అనుసరించి, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించి. సువార్త లేఖనానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. సువార్తలో నీకు నచ్చినవన్నీ కలపకూడదు. సువార్తలో నచ్చిన ఆలోచన అంతా దానిలో నువ్వు చూపించకూడదు. సువార్త అనగా మనము ఆలోచన చేస్తాం, సువార్త అంటే ప్రభు అయిన యేసే, ఆయనే సువార్త. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు లేదా ఈ నపుంసకులకు లేఖనమును అనుసరించి సువార్త, యేసును గూర్చిన సువార్త ఫిలిప్పు ప్రకటించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మూడో భాగం. సువార్తలో భారం ఉండాలి, భారము కలిగి సువార్త ప్రకటించాలి. సువార్తలో ఐక్యత ఉండాలి, ఐక్యత కలిగి సువార్త ప్రకటించాలి. మూడవదిగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, సువార్త వాక్యానుసారమైనది ఉండాలి, లేఖనానుసారమైనది ఉండాలి. నీ సొంత ఆలోచనలు అందులో చొప్పించడం అది సరికాదు. ఈ దినాల్లో ఎంతమంది సరైనటువంటి వాక్యానుసారమైన సువార్త అందించగలుగుతూ ఉన్నారు చెప్పండి? సువార్త యేసుక్రీస్తు యొక్క మరణ, పునరుద్ధాన, ఆరోహణను గూర్చి తెలియజేసిందే సువార్త. ఏ మాటలు తప్ప నీవు ఏ మాటలు అక్కడ వల్లించినా, ఏ మాటలు వివరించడానికి ప్రయత్నం చేసినా అది సువార్త అనిపించుకోదు. జాగ్రత్త. ఈ దినాల్లో సువార్త చేస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి ఎక్కువ మాటలు ఏంటంటే, అమ్మా మీరు యేసు ప్రభువు నమ్ముకోండి, మీరు బంగారం కొంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకోండి, మీరు ఇల్లు కొంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకోండి, మీకున్నటువంటి రోగం పోద్ది. యేసు ప్రభు వారిని నమ్ముకోండి, మీకున్నటువంటి కష్టం పోద్ది. యేసు ప్రభు వారిని నమ్ముకోండి, నీకున్నటువంటి నొప్పి పోద్ది. ఇవే బోధలు. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఇల్లు కడతారనో, బంగారం చేస్తారనో, పెళ్లి చేస్తారనో, ఆశీర్వదింపబడతారనో వాక్యంలో ఎక్కడైనా ఉందా? నీకు నచ్చినట్లుగా సువార్తను నీకు ఇష్టం వచ్చినట్లుగా వల్లిస్తావా? తీపి మాటలు ఉపయోగించి యేసుక్రీస్తు యొక్క సువార్తను భ్రష్టు పట్టిస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే సువార్త వాక్యానుసారముగా ప్రకటించాలి, లేఖనానుసారముగా సువార్త ప్రకటించాలి. అది నీ బాధ్యత. అనేక మంది యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగితే ఇదే మాట చెప్తున్నారు,
అయ్యా ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చారు, మాకు చెప్పారు, అమ్మా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, నీకున్నటువంటి అనారోగ్యం అంతా ప్రభు తీసేస్తాడని. ఎక్కడైనా ప్రభు చెప్పాడు ఆ మాట? నీకున్నటువంటి అనారోగ్యం అంతా తీసేస్తానన్నాడా? లేదు. ఆయన వాగ్దానం చేసింది ఒకటే, ఆయన హామీ ఇచ్చింది ఒకటే, ఆయన స్పష్టముగా ఖచ్చితంగా చెప్పింది ఒకటే. యేసు ప్రభు వారిని నమ్మితే రక్షణ, నిత్య జీవం, పాపక్షమాపణ, పరలోక రాజ్యం. ఇదంతా పర సంబంధమైనటువంటివే, భూ సంబంధమైనటువంటివి కాదు. యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత కూడా నీకు అనారోగ్యం ఉండొచ్చు. యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత కూడా నీకు అప్పుల బాధలు ఉండొచ్చు. యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత కూడా నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు. నిన్ను సుఖంగా పూల పాన్పు మీద నిన్ను నడిపిస్తా నేను వాక్యంలో ఎక్కడా లేదు. జాగ్రత్త, నువ్వు నమ్మాలి ఈ మాట, గ్రహించాలి ఈ మాట. యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మావు అంటే ఒకే ఒక సాక్ష్యం చెప్పాలి, నేను నశించిపోకుండా నిత్య జీవానికి వారసుని అవ్వడానికి యేసుక్రీస్తుని నమ్మాను. ప్రియా దైవజనుడా, నువ్వు ప్రకటించాల్సింది యేసుక్రీస్తుని నమ్మితే నీకు నిత్య జీవమే, నిత్య రక్షణే. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావమ్మా? బ్రతికినంతకాలం నీకు సమాధానం ఉంది, క్షమాపణ ఉంది, తర్వాత నిత్య జీవం ఉంది అని ప్రకటించు. నీకు ఇష్టం వచ్చినది, వాక్యంలో లేనిది నువ్వు ప్రకటించి అనేక మంది అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దు దయచేసి. ఈ దినాల్లో అనేక మంది దైవ సేవకులకి దేవుడు అనేక మందిని అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగించినప్పుడు వారు ఆ సంఘముతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇగో ప్రతి వ్యక్తిని నువ్వు బంగారముగా మార్చు అని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. తెలుసా నీకు ఆ విషయం? ప్రియా దేవుని సేవకుడా, ప్రతి విశ్వాసిని నీవు ఒక బంగారముగా తీర్చిదిద్దాలి. వారు ఒక సమయంలో శ్రమ వచ్చినప్పుడు, అగ్నిలో పడాల్సి వచ్చినప్పుడు వారు పుట్టుము వేయబడినటువంటి బంగారము వలె తేటగా నిగ్గలాడాలి. కానీ ఈ దినాల్లో అనేక మంది దైవజనులు ఒక బాగా మలమలమల ఎండిపోయినటువంటి కర్రలు లాగా విశ్వాసులను పెంచుతూ ఉన్నారు. వారికి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆ అగ్గికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఎన్నో శ్రమలు వారికి వచ్చినప్పుడు వారు కాలిపోతూ ఉన్నారు. వారి స్వరూప్యాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. అందుకు నీకు అప్పగించలేదు అనేక మంది జన సమూహాన్ని. దేవుడు ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడంటే నీకు అప్పగింపబడినటువంటి వారిని నువ్వు బంగారముగా తీర్చిదిద్దాలి. వారికి శ్రమ వచ్చు, వారు కదలరు, వారికి నష్టం రావచ్చు, కలతలు రావచ్చు, కన్నీరు రావచ్చు. వారు విశ్వాసములో చలించకుండా, కదలకుండా నిశ్చయముగా ఉండేటట్టుగా నువ్వు వారిని బలపరచాలి. గాని నువ్వేదో ఆశీర్వాదపు మాటలు చెప్పి, వాక్యంలో నేను లేని మాటలు నువ్వు చొప్పించి ఈ ఆశీర్వాదపు జల్లు వారి పైన కురిపిస్తే వారు ఎంతకాలం క్రీస్తుతో కూడా ఉంటారు. వాక్యము విని వారు సంఘములో చేర్చబడితే వారు నిలబడతారు. గాని నీ యొక్క తీపి కబుర్లు విని వాళ్ళ సంఘంలో చేర్చబడితే ఎంతకాలం ఉంటారు అనుకుంటూ ఉన్నా. ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకున్నటువంటి కాలు నొప్పి అంతా దేవుడు తీసేస్తాడు ఉన్నాడు. సరే, దేవుడు తీసేస్తాడు, సంతోషమే. తర్వాత చేయి నొప్పి రాదా? చేయి నొప్పి కూడా దేవుడు తీసేస్తాడు. తర్వాత గుండె నొప్పి రాదా? ఈ మాంసపు శరీరంతో ఉన్నప్పుడు ఏదో ఒక బాధ నువ్వు అనిపించాల్సిందే. దాన్ని ఎవడు తప్పించలేడు. కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి చదువుకున్న డాక్టరే దాన్ని చేయగలిగినప్పుడు దేవుడు దాన్ని చేస్తాడని ఎందుకంటావు? మనుషులకి అసాధ్యమైనటువంటిది దేవుడు చేస్తాడు. ఒక మనిషిని రక్షించి నిత్య జీవానికి నడిపించడం ఈ భూలోకంలో ఎవరికీ సాధ్యం కాదు. అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. అది చెప్పి అనేక మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో చేర్చు. యథార్థమైన మాటలే చెప్పు, యథార్థమైనటువంటి వ్యక్తులుగా మార్చు, యథార్థముగా వారిని పోషించు, యథార్థముగా వారిని బలపరచు. నీ సువార్త లేఖనానుసారముగా, వాక్యానుసారముగా ఉండాలి. ఆ రీతిగా సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మరొక విషయం, 4వదిగా మనం ఆలోచన చేస్తే
40వ వచనంలో వ్రాయబడింది కదా. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరీకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ఈ సువార్త ఎడతెగక ప్రకటించాలి, సంచరిస్తూ ప్రకటించాలి, ఆగిపోకుండా ప్రకటించాలి. సువార్త ప్రకటనలో ఆటంకం ఉండకూడదు, లేదా అలిసిపోయే స్వభావం ఉండకూడదు. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ ఫిలిప్పు అలిసిపోలే, సంచరిస్తూ పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆగిపోలేదు, నిలిచిపోలేదు. సంచరించుచు సువార్త ప్రకటించాడు. ఆటంకం లేకుండా సువార్త ప్రకటించాడు. ఎడతెగక సువార్త ప్రకటించాడు. శ్రేష్టమైన సువార్త ప్రకటించాడు. వాక్యానుసారమైన సువార్త ప్రకటించాడు. భారము కలిగి సువార్త ప్రకటించాడు. ఐక్యతతో సువార్త ప్రకటించాడు. ఈ సువార్త భారం నీలో నాలో ఉందా ప్రియా సహోదరి సహోదరుడా? వీరికప్పుడు ఏ సౌకర్యాలు లేవు, సౌకర్యాలు లేవు. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, అప్పటికి క్రొత్త నిబంధన గ్రంథం వ్రాయబడలేదు. అప్పుడు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఆ సమయానికి ఈ శ్రేష్ఠ గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం ఇంకా వ్రాయబడలే. వారు ఏ మాటలను పట్టుకొని సువార్త అంత ఖచ్చితంగా ప్రకటించారు? సంఘములో చేర్చబడినది మొదలుకొని శ్రద్ధగా, ఆసక్తిగా దేవుని వాక్యమును గమనించి నేర్చుకున్నారు. అపోస్తలులు బోధిస్తూ ఉంటే ఈ యోగ్యులైనటువంటి వీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. గమనించాలి, వీరు పరిస్థితులకి లొంగిపోయేవారు కాదు, కృంగిపోయేవారు కాదు. నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, ఫిలిప్పు సమకాలికుడే, ఫిలిప్పు ఆత్మీయ స్నేహితుడే స్టెఫన్ ఏం చేయబడ్డాడు? అప్పటికే చంపబడ్డాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఓ నా యొక్క ఆత్మీయ స్నేహితుడు, నాతో సమకాలికుడు, నాతో జతపనివాడు, మేము ఏర్పరచబడ్డాం దేవుని యొక్క పనికి. అయ్యో నాతో కూడా ఉన్నటువంటి ప్రియుడు మరణించాడే అని కృంగిపోలేదు. తన యొక్క దుఃఖాన్ని దిగుముంగుకొని యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో ఈ ఫిలిప్పు ముందుకు సాగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. సంచరించుచు సాగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధ్యత, నా బాధ్యత మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రభు ఊరకనే మనల్ని రక్షించలేదు. మనమేదో తిని త్రాగి సుఖంగా జీవించడానికి కాదు ప్రియ ప్రభు మనల్ని రక్షించుకున్నది. ఈ యొక్క నువ్వు రక్షింపబడింది ఖాయమైతే, నేను రక్షింపబడింది ఖాయమైతే, ఆ ఆత్మీయ ఆనందం, రక్షణ ఆనందం మనలో ఉన్నది ఖాయమైతే, ఈ గొప్ప ఆత్మ అనుభవం మనం అనుభవిస్తున్నది ఖాయమైతే, మనం ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తాం. సువార్త ప్రకటించకుండా ఆగలేము. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సువార్త ప్రకటనలో భారం ఉండాలి. భారము కలిగి సువార్త ప్రకటించాలి. రెండవదిగా ఐక్యత కలిగి సువార్త ప్రకటించాలి. మూడవదిగా వాక్యానుసారముగా, లేఖనానుసారముగా సువార్తను ప్రకటించాలి. నాలుగవదిగా మనం గమనించాం, ఆటంకం లేకుండా, ఆగిపోకుండా సంచరించుచు సువార్త ప్రకటించాం. ఆగిపోయి దేవుని యొక్క సువార్తను ఆటంకపరచొద్దు. సాధ్యమైనంత వరకు, శరీరంలో శక్తి ఉన్నంత వరకు సాగిపోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటి. సువార్త పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు హెచ్చించక మానడు, ఆశీర్వదించక మానడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని సేవకుడా,
ఈ సువార్త పనిలో అందరూ పాలుభాగస్తులే. ఏదో గొప్ప దైవజనుడైతేనే సువార్త ప్రకటించాలి, విశ్వాసులు సువార్త ప్రకటించకూడదు అని లేదు. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు సువార్త బాధ్యతను అప్పగించాడు. మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండి అన్నాడు. సాక్షులుగా ఉండమని ప్రతి ఒక్కరికి బాధ్యత. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి, ఆశీర్వదింపబడుతున్న ప్రతి వ్యక్తి, పరలోక రాజ్య వారసుడిగా ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి మనము భారము కలిగి ముందుకు సాగడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త తండ్రి, ఈ గొప్ప ఘనమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగో ఆయన ఇచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం దేవా. మేము భారము కలిగి, ఐక్యత కలిగి, వాక్యానుసారముగా ఎడతెగక సంచరించుచు మీ సువార్త ప్రకటించే గొప్ప ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. ఈ యొక్క దుర్దినాలలో సువార్తకు అనేక మంది కలంకము తేవడానికి సిద్ధపడుతూ ఉండగా ఆయన వారందరినీ మీరు లయపరచండి దేవా. ఈ సువార్త పరిచర్య ప్రతి ఒక్కరూ ఆయన తనకు తాను సొంతం చేసుకొని రక్షింపబడినటువంటి ఆ యొక్క గొప్ప మేలులు, ఉపకారములు అనేక మంది అనుభవించాలనేటువంటి తాత్పర్యంతో సువార్తను ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని మీరు లేపండి, గురుకొల్పండి. ఆయన ఇచ్చిన ఈ వర్తమానం బట్టి స్తుతిస్తూ విన్న ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించి ఇంకా మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి.